హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఇంకా రేపు ఫైనల్ ఎపిసోడ్ ఉంది. సో ఫైనల్లో ఎవరు విన్నరో దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ మనం దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సుమారు 3.5 నెలలు తర్వాత ఫైనల్ ఎవరైనా ఉత్కంఠ అందరిలో ఉంది. సో ఒకసారి మీ మాటల్లో తెలుసుకుందాం అనుకోండి, ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది? యాక్చువల్గా ఓటింగ్ లైన్స్ ప్రకారం గౌతమ్ ఉన్నాడు. యాక్చువల్గా బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆయనకి ఇవ్వద్దు, నిఖిల్కి ఇవ్వాలి. నిఖిల్కి ఇవ్వాలని కాదు, నో 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 అట్లా 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 అంటే కొంతమంది మాట్లాడుతున్నారు, ఎలా ఎవరు పడితే వాడు ఏదైనా వాగొచ్చు, అంటే ఏదో వాళ్ళకి ఏదో లోపల. నేను బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నా ప్రకారంగా ఏంటంటే గౌతమ్కి ఇవ్వకూడదు. వై? ఎందుకు అంటే నువ్వు ఆట సగం చూసి వచ్చావు లోపలికి. నువ్వు ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసేది వేరు, మధ్యలో సగం చూసి వచ్చేది వేరు. నీకు ఓట్లు పడతాయి, పడవని కాదు. నీకు ఎందుకు ఓట్లు పడుతున్నాయి అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని మీద ఒక వ్యతిరేకత ఉంది, కన్నడ బ్యాచ్ అని. ఆ వ్యతిరేకత లాస్ట్ వరకు వచ్చింది. వీళ్ళు పోతారు తెలుగు వాళ్ళందరినీ పంపుతున్నారు కానీ వాళ్ళని పంపట్ల. సరే వీళ్ళేమనుకున్నారు, 100 రోజులు ఉంచాం కదా, 100 రోజులు అయితే ఉంచాం కదా, నీ పేమెంట్ అయితే నీకు పడిందిగా, ఇంకా విన్నర్ కూడా ఎందుకు అవసరం లేదు, పోండి చాలు. ఎందుకు ద రీజన్ వీళ్ళు ఇలా తయారవడానికి కారణం ఏంటంటే సరిగ్గా నెల క్రితం కన్నడ బిగ్ బాస్ స్టార్ట్ అయింది. కన్నడ బిగ్ బాస్లో వీళ్ళకి చూడకూడనిది ఒకటి చూశారు, శోభా శెట్టి కనపడింది. ఎందుకు చూడకూడదు ఆవిడ్ని అంటే ద రీజన్ వీళ్ళు అటు ఆ బిగ్ బాస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇటు ఈ బిగ్ బాస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మన వాళ్ళ పోరాటం ఏంటంటే మాకు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు నీకు ఇక్కడ ఎవడో లేకుండా జనాలే లేనట్టు అక్కడ నుంచి తెస్తావు ఇక్కడ నుంచి తెస్తావు అని వీళ్ళ ప్రాబ్లం అది. బిందు మాధవ్ గెలిచినప్పుడు కూడా ఇలాగే అన్నారు. ఆమె ఆల్రెడీ చెన్నైలో బిగ్ బాస్ చేసి వచ్చింది, ఆమెకు అదంతా ఎక్స్పీరియన్స్డ్. అలాగే ఇక్కడ ఆడింది, దాని ప్రకారం నువ్వు విన్నర్ సరే విన్నర్ని చేసావు, బాగానే ఆడింది. ఆమె అవార్డు పట్టుకొని చెన్నై వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చేసింది, మీరు ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఓ లేడీ విన్నర్కి ఇవ్వాలనుకున్నారు, ఈసారి లేడీ కూడా కన్నడం అయిపోయింది. అలా పోరాడాలన్నా కూడా ఆ రకంగా చూసుకొని నబీల్కి కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకున్నారు, హైదరాబాదీ కుర్రోడు కదా అని చెప్పేసి. కాకపోతే ఆయన సపోర్ట్ అంతంత మాత్రమే ఉండింది. ఆ సపోర్ట్ని చెడగొట్టింది మెహబూబ్. మన కమ్యూనిటీ సపోర్ట్ బాగా ఉంటుంది, మన వాళ్ళు బాగా ఓట్లేస్తారు, పొద్దున్న లేసినప్పటి నుంచి మనకు ఓట్లు ఇస్తూనే ఉంటారు, వాళ్ళకి వేరే పనులే ఉండవు అన్నట్టు చెప్పేశాడు కేవరాలకి. మిగతా వాళ్ళందరూ హర్ట్. ఎట్లా వీళ్ళ కమ్యూనిటీ అంటే వీళ్ళ కమ్యూనిటీకి వీళ్ళోళ్ళు ఉంటే చాలు, వాళ్ళు ఆడినా ఆడకపోయినా సపోర్ట్ చేస్తారా? వద్దు, మనం వేరే వాళ్ళకి ఇస్తాం. ఎవరిని ఎత్తుక్కుంటున్నారు? సరే ఇప్పుడు నిఖిల్కి వేద్దాం, నో 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 ఆయన కన్నడ బ్యాచ్. ప్రేరణకి వేద్దామా, లేడీ విన్నర్ అవుతుంది ఒకతే, నో 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 తను కూడా కన్నడ బ్యాచ్. ఎంత నువ్వు లేడీ విన్నర్ని చేసినా పట్టుకొని మళ్ళీ కన్నడ బ్యాచ్. అలా ఎలా అని బాగా తర్జన పడుతున్నారు. ఈసారి అలా పెట్టారు. ఆ 14 మందిని పంపేటప్పుడే 20 మందిని ఒకేసారి తోలుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఆ 20 మందిని తోలిన సమస్య వచ్చేది. ఎందుకంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే స్టార్మా 20 మందిని తోలితే ఆ 20 మంది కూడా మళ్ళీ దాంట్లో 10 మంది వీళ్ళే ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళకి ఎక్కడ మండింది అంటే మొన్న సీరియల్స్ వాళ్ళందరూ రావాలి అని చెప్పారు. తెలుగు నుంచి మన సీరియల్స్ వాళ్ళు వచ్చింది మన ఈయనే ప్రభాకర్ అండ్ ఆమని. మొత్తం కన్నడ బ్యాచ్ మళ్ళీ దిగారు, కన్నడ హీరోయిన్లు. ఒక హీరోయిన్ వచ్చేసి అడిగేసింది బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లో నేను వస్తాను అని చెప్పేసి. ఇలాంటివన్నీ జరిగేసరికి వాళ్ళకి నచ్చల తెలుగు వాళ్ళకి. ఏంటి మనం ఇక్కడ పెట్టుకొని మన వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా 2 రాష్ట్రాలు ఉన్నాయి, నువ్వు శ్రీకాకుళం నుంచి ఒకటి పెట్టు, కడప రాయలసీమ నుంచి ఎవడన్నా పెట్టావా? పెట్టలా. అటు నెల్లూరు యాస నుండి ఒకటి పెట్టు, సగం తమిళ్ సగం తెలుగు మాట్లాడిన వాడిని తీసుకురా, ఇటు తెలంగాణ వాడిని 4 తెచ్చిపెట్టు, లేకపోతే కోస్తాంధ్ర భీమవరం గోదావరి యాసోల్లో విజయవాడల్లో. నాకు కోరిక ఏంటంటే బిగ్ బాస్ లో ఒక హ్యాండిక్యాప్ తీసుకొచ్చి పెట్టాలి, పెట్టు నా కోరిక. బికాజ్ ఉన్నారు మన హిందీ బిగ్ బాస్ మొన్న సీజన్ 3లో ఒక జర్నలిస్ట్, హ్యాండిక్యాప్డ్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి పెట్టారు. సరే మీరు ఒక సాధించారు, గంగమ్మని తీసుకొచ్చారు, వీఆర్ హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా ఎవరినన్నా తెచ్చి పెట్టండి అయ్యా అంటే వీళ్ళు తేవట్లా. అంటే పోనీ బయట ఎవరు లేరా అంటే బోల్డ్ అంతమంది ఉన్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు. టీవీ సీరియల్ యాక్టర్స్ తెలుగు వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్లు అంతే ఉన్నారు. అండ్ రియాలిటీ షోలలో అక్కడిక్కడ ఫేమస్ అయ్యేవాళ్ళు, కుకింగ్ షోలో ఫేమస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మాస్టర్ షెఫ్లో సింగర్స్ ఫేమస్ అయ్యే వాళ్ళు ఉన్నారు పిల్లలు. ఇంకా అన్ని శాఖల్లోనూ చాలామంది ఉన్నారు, లేకంటూ ఎవరు లేరు. సామాజికంగా కూడా ఉన్నారు చాలామంది, సోషల్ వర్కర్స్ చేసేవాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అయ్యాయి, కొత్త కొత్త ఫేస్లన్నీ కనబడుతున్నాయి. వాళ్ళందరూ ఎవరు అంటే ఒకప్పుడు పాపం జర్నలిస్టులు. మనకు ఒకప్పుడు న్యూస్ చెప్పేవాడే జర్నలిస్ట్ అనుకుంటాం, పేపర్లు రాసేవాళ్ళు అండ్ మైకులు పట్టుకొని తిరగాలి బోల్డ్ ఎంతమంది జర్నలిస్టులు, ఎంతమంది తెలుసా, కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరినీ ఇప్పుడు చూస్తున్నారు అందరు. అట్లా అలాంటి వాళ్ళను మంచి జర్నలిస్టులు ఇద్దరికి పెట్టుకో, ఇవ్వు వాళ్ళకి ఇవ్వు. అంటే ఉన్నాయి నీకు ఆప్షన్స్ ఉన్నాయి, లేక కాదు. నీకు ఆప్షన్స్ ఉండగా కూడా ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడ మాయదారి సంతనంతా తెచ్చి నీ కొంపలో పెట్టేస్తున్నావు. వీళ్ళకేమో అది జీర్ణం కావట్ల. పోనీ వాతాపి జీర్ణం మనోళ్ళకి ఎవరికన్నా మనమైనా సపోర్ట్ చేద్దామంటే వాడు మధ్యలో వచ్చినోడు ఉంటాడు, ఇంకోటి ఎవడో కమ్యూనిటీ గాడు ఉంటాడు. ఏం చేస్తాం? వీళ్ళకి ఓటేయడానికి కూడా జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు లాస్ట్కి గౌతమ్కి అయితే సపోర్ట్, సర్లే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే ఓటు అని వీడికి చేసేస్తున్నారు, గౌతమ్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ రూల్ ప్రకారంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పటిదాకా విన్ అనేది దేంట్లో లేదు. అంటే వాళ్ళకి ఇవ్వకూడదు అని కాదు, ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకు ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎలిమినేట్ అయ్యి ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళే ఉన్నారనుకో, దాంట్లో గౌతమ్ విన్ అవుతే ఐఎమ్ హ్యాపీ. నిఖిల్ కూడా అవ్వచ్చు, తప్పు లేదు. వాడు ఎంత కన్నడం నుంచి వచ్చినప్పటికి కూడా ఇక్కడ సీరియల్స్ చేస్తున్నాడుగా, ఇక్కడ అవకాశాలు ఇస్తే ఇక్కడ చేస్తారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏమన్నా మనోడా, పాన్ ఇండియా అవార్డు. మన బన్నీ ఇప్పుడు మనోడా, పాన్ ఇండియా అవార్డు. అందరూ ఓన్ చేసుకుంటారు వాళ్ళని. బట్ వీళ్ళేంటో ప్రాంతీయ అభిమానం అంటే ఉండాలిలే, ఇచ్చుకోవాలి. వై? బికాస్ దీంట్లో కూడా వేరే వాళ్ళకి, ఇప్పుడు అదే కన్నడ బ్యాచ్ చెప్తా, కన్నడలో ఇప్పటివరకు సూపర్ హిట్ అయిన అన్ని సినిమాల్లోనూ హీరోయిన్స్ కన్నడ హీరోయిన్సే. ఎప్పుడు వాళ్ళు వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకెళ్ళరు. పేరు వెనకాల గౌడ ఇంకా ఇవేవో ఉంటాయి, ఎక్కువ గౌడాలు ఉంటారు, వాళ్ళే ఉంటారు. నెక్స్ట్ మలయాళం తీసుకో, మలయాళంలో ఇప్పటి వరకు కూడా అందరూ మలయాళీసే. అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళకే ఇచ్చుకుంటారు. తమిళం కూడా అంతే, అలాగే తయారైంది. జస్ట్ మన తెలుగు వాళ్ళకి అందరూ కావాలి, మనం తప్ప. అది సినిమాలే కానివ్వు, సీరియల్లే కానివ్వు, రియాలిటీ షోలే కానివ్వు. సో ఇట్లా ఉండేసరికి ఓట్లు వేసే వాళ్ళకి మా అని చెప్పుకోవడానికి ఎవరు లేక, ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా టాప్లో గౌతమ్ ఉన్నాడు. అందుకోలేనంత టాపు అది ఇంత ఉంది లైనింగ్, దాంట్లో సగం ఉంది నిఖిల్కి, అది ఎప్పుడు పెరగాలి. అందులో సగం ఉంది ప్రేరణకి, తర్వాత అవినాష్ నబీల్ ఉన్నారు. అవినాష్ లీస్ట్ 4% ఓటు, అది కదలట్లా, ఎప్పటి నుంచో అట్లాగే పడి ఉంది. సో వీళ్ళందరూ ఇలా ఉన్నారు ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా. మరి ఇక వీళ్ళు విన్నర్ని ఎవరిని చేస్తారో చూసుకో. అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ బిగ్ బాస్ యాజమాన్యం ఒక ప్లాన్ వేసింది. యాక్చువల్లీ వీళ్ళు లోపలికి ఫస్ట్ 16 మందిని పంపిన తర్వాత, 16 మందినా ఫస్ట్ 14 పంపినప్పుడు ఏంటంటే వీళ్ళతో కొద్ది రోజులు గేమ్ ప్లే చేసిన తర్వాత వాళ్ళకి ఒకటి అనిపించింది, వీళ్ళు కంటెంట్ అంతా ఇవ్వలేకపోతున్నారు, వాట్ ఎవర్. ఒక దోశారు, కొంతమంది సర్టెన్ పీపుల్ లోపలికి దోసి కంటెంట్ డెవలప్ చేయడంలో. తర్వాత నుంచి ఎలిమినేషన్ ఫస్ట్ వీక్ నుంచే ఎవరైతే లోపలికి పంపించారో సెకండ్ బ్యాచ్ని వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు తప్ప లోపల ఉన్నాడు ఒక్కడు ఎలిమినేట్ అవ్వాలి. అంటే పని కట్టుకొని వాళ్ళు అలాగే అదే పని. అంటే మొన్న విష్ణుప్రియ అయింది అనుకో, అది వరకు కూడా ఫర్దర్గా వాళ్ళే అవుతున్నారు. వాళ్ళ కంటెంట్ మంచిగా ఇస్తున్నారు అనిపిస్తుంది, వీళ్ళు టాప్ వరకు వెళ్తారు అనిపిస్తుంది, మరి వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. సో ఓకే, ఇదంతా ఒక ప్లాన్ అనుకున్నప్పటికీ, బట్ ఇప్పుడు గౌతమ్ వర్సెస్ నిఖిల్ అయిపోయింది, వైల్డ్ కార్డ్ వర్సెస్ ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు నిఖిలే అవుతాడని స్ట్రాంగ్గా చెప్తున్నారు. బట్ నబీల్ ఎందుకు ఇంత అంటే ఇంత వెనకబడిపోవడానికి కారణాలు ఏంటి? మెయిన్గా ఆ అరుపులు, ఆ కేకలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే కదా నచ్చాయి నబీల్ మీద. ఎవరికి నచ్చాయని అందరూ అనుకో, కొన్నిసార్లు ఆప్షన్ లేక ఆయన అక్కడ నిలబెట్టారే తప్పితే, మిగతా వాళ్ళు నచ్చక నీకు ఓటేయడం వేరు, నువ్వు నచ్చి నీకు ఓటేయడం వేరు. ఇట్లా 2 రకాలు ఉంటాయి. నీకు ఓటు పడిందంటే అబ్బా నాకు ఎన్ని ఓట్లు పడ్డాయో అనుకుంటావు, కానీ ఒరే నిన్ను నచ్చి ఓటేయలేదురా, వాడికి వేయొద్దు అనుకున్నాం కాబట్టి నీకు వేసాం, ఖచ్చితంగా వేయాలి కాబట్టి వేసాం, లేకపోతే అసలు ఎవరికి వేసేవాళ్ళం కాదు. ఎవరికి వేయకపోతే మళ్ళీ వాడికి ఎక్కడ ఓట్లు పడతాయో వాడు పైకి వస్తాడో అని మేము మీకు వేసామని చెప్తారు వాళ్ళు. రైట్. మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు అయ్యే అవకాశం ఉంది? యాక్చువల్గా బిగ్ బాస్ విన్నర్ అయ్యే అన్ని లక్షణాలు ప్రేరణలో అయితే పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి డే 1 ఆవిడ వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, బిగ్ బాస్ హౌస్కి తను ఎంటర్ అయ్యాక ఈ ఇల్లేదో నేషనల్ జియోగ్రఫీ ఛానల్లా ఉంది అనింది ఫస్ట్ డే, అక్కడ జంతువులన్నీ చూసి. సో ఇప్పటి వరకు కూడా నాకు అభిప్రాయం అంటే తనలో పుష్కలంగా మనకు తనకి ఎందుకో ఓట్లు పడట్లా, అంతే. 360 degreesలో ఉన్నాయి అంటున్నారు. అయ్యే అవకాశం ఎవరికి ఉంది, ఎవరికి కనపడుతోంది అయ్యే అవకాశం? అండ్ ఓటింగ్ అంతా కూడా సెకండరీ, యాజ్ ఎ బజ్ ఉంటుంది, పీపుల్లో బజ్ గౌతమ్కి ఉంది. రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.